హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అమ్మ అయితే కర్రగా పడుతుంది అంతా. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం కదా. అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే పక్కన ప్లేస్ తీసుకున్నారు కదా. అంటే పక్కన ప్లేస్ ఉంది, చాలా పెద్ద ప్లేస్. అందులో అన్ని వెజిటేబుల్స్ పెట్టింది మమ్మీ అయితే. గొంతు కొంచెం జలుబు అవుతుంది 2 days నుంచి, అందుకే వాయిస్ ఎక్కువ రావట్లేదు. అమ్మ అయితే అన్ని వెజిటేబుల్స్ పెట్టింది, ఎంత మంచిగా పెట్టిందో అసలు. మనమైనా అంత ఓపిక మా చేసుకుంటామో చేసుకోరు కానీ మమ్మీ పెట్టింది కదా. మీకు అన్ని వెజిటేబుల్స్ చూపిస్తా, ఇవన్నీ అయినాయి కూడా, అన్నీ తెంపుకుంటే మీకు చూపిస్తా, మాట్లాడుకుంటా రండి సరేనా. మీకైతే గార్డెన్లో చూపిస్తా ఒకసారి. అయితే ఇది ఖాళీ ప్లేస్. ఫస్ట్ ఇటు సైడ్ ఖాళీ ప్లేస్ గేట్ పెట్టించిండ్రు. ఈ గేట్ తర్వాత ఇటు సైడ్ అయితే గార్డెన్ అనమాట. ఇదంతా అంటే చెట్లకి గార్డెన్, అంటే గార్డెన్ కాదు కానీ చెట్ల కోసం అన్ని చెట్లు పెట్టిండ్రు. మీకు అన్నీ చూపిస్తా. మా మమ్మీ ఏదో పట్టుకొని వస్తుంది 2 చేతులల్లో, ఎర్రజెండ అనుకుంటా, అటోటి అన్ని కంపాలు ఎత్తుకొస్తుంది. ఇటు సైడ్ అయితే అన్ని అప్పట్లో కందులు నాకు పంపించింది చూడండి, గుర్తుందా మీకు? కందికాయలు అమ్మ వీడియోస్లో మీకు చూపించేదాన్ని కదా. ఇవే కంది చెట్లు, చాలా ఇది అన్ని కంది చెట్లే ఉండే, అన్నీ పోయి కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా అయిపోయినాయి. ఈ కంది చెట్లు, పప్పాయ చెట్టు ఇక్కడ ఉంది. ఇవి తెలుసు కదా మీకు, ఆముదం నూనె, ఆ నూనె చెట్లు ఇవి. అవి పెద్దగా ఉన్నాయని ఆ చెట్లే. ఇవ్వండి మునక్కాయ చెట్టు చాలా పెద్ద ఉంది, మీకు మునక్కాయల చెట్టు కూడా చూపిస్తా రండిగా. నేను బెండకాయలు కట్ చేస్తాను ఫస్ట్ అయితే రా అని. తోటకూర మస్తు అవుతుంది. ఇదంతా తోటకూరనే, అక్కడ కూడా తోటకూరనే, ఇది కూడా తోటకూరనే. అమ్మ అయితే అందరికీ తెంపుకుంటా ఇంత తోటకూర పంపిస్తుందట, ఫ్రెష్ తోటకూర. నాకు కూడా అక్కడికి వచ్చినప్పుడు బర్త్డేకి వచ్చినప్పుడు తీసుకొచ్చి గుర్తుంది వాళ్ళకు. తర్వాత మా మామయ్య వాళ్ళకి, మా పక్కన వాళ్ళకి, ఇంకెవరెవరు కావాలి చెల్లె వాళ్ళకి అందరికి ఆవాల చెట్లు కూడా ఉన్నాయి. ఇది దోసకాయ చెట్లు పిందెలు పడుతున్నాయి ఇప్పుడే, పిందెలు పడుతున్నాయి దోసకాయ చెట్టుకి. కూరనా? కూర దోసకాయ, తినే దోసకాయ, కూర దోసకాయ ఉందా? ఏం దోసకాయ రౌండ్ ఉన్నాయి, అంది వెరైటీగా ఉన్నాయి దోసకాయలు. కూర రౌండ్ దోసకాయ ఉన్నాయి. మరి కూరనా అయింది? ఏమో కూర దోసకాయ ఉండొచ్చు, చూడాలి. కూర దోసకాయ అయితే పచ్చడి పెట్టుకోవాలి. కూర దోసకాయ గుండ్రంగా అవుతున్నాయి. బెండకాయ చెట్లు అనిపిస్తున్నాయి మీకు? బెండకాయలు ఒక్కొక్కటి చాలా పెద్ద వచ్చేసి ఇవి వాళ్ళ తెంపకపోతే కట్టని కదా, రేపటి వరకు ముదిరిపోతాయి బెండకాయలు. రేపు కూర వండాలి. అట్లా ఇట్లా దాని రాదు అస్తలేదు, కొంచెం కట్ చేయమని కత్తెర లేదు, దొరుకుతుంది కదా. ఒక్క రోజుకే ఇవి అమ్మ అప్పటికి అంటనే ఉంది, బెండకాయలు కట్ చేస్తే వాళ్ళు పెట్టా, ఒక్క రోజుకే ఇవి ముదిరిపోతాయి అన్నట్టే కథ. ముదిరిపోతున్నాయి కూడా. దగ్గర నుంచి మమ్మీ అంటూనే ఉంది, మమ్మీ తెంపరండి బిడ్డ, అన్నీ ముదిరిపోతాయి మళ్ళీ బెండకాయలు, ఒక్క రోజుకే ముదిరిపోతున్నాయి అని అంటూనే ఉంది పాపం. నేనే ఆగు మమ్మీ, వీడియో తీద్దాం చూపిద్దాం మమ్మీ అని నేనే తెంపనిస్తాను కదా. మల్బరీ చెట్టుకి మల్బరీస్ అయినాయా? ఇది మల్బరీ చెట్టు, మల్బరీస్ అవుతున్నాయి. ఒకసారి చూసిరాపు పండినాయేమో చూస్తావు. ఈ బెండకాయలు కట్ చేయండి. ఇంకా బెండకాయ చూస్తున్నారా ఒక్కొక్కటి ఎంత పెద్ద వస్తుందో? అమ్ముకోవచ్చు బయట, చాలా పెద్ద బెండకాయలు వస్తున్నాయి. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయి బెండకాయలు అయితే. టప్ప ఫాస్ట్ ఎంత అంటే కనబడతలేదు. షార్ప్ ఐస్ ఉన్న వాళ్ళకి కూడా గుడి కలిగి ఎంత బెండకాయలా? దాని పక్కకు ఒకటి ఉంది కదా, కనిపించింది అలాగే తెంపుతున్నా, లైన్గా తెంపుతున్నా. మునక్కాయలు కూడా ఎంత అవే తెంపుతా, మునక్కాయలు కూడా తెంపుతా. ఇంకా కాలేదేమో, మొన్న చూసినాం మనం. మునక్కాయలు కూడా అయినాయి, ఇదిగోండి బెండకాయలు చూసిదా ఎన్ని వస్తున్నాయో. ఎక్కడ అక్కడ ముందు కూడా ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి అక్క ముందు 2 ఉన్నాయి అక్కడ. అదండి దాని పక్కకి కాకరకాయ, కాకరకాయలు ఉన్నాయి. ఇదిగోండి కాకరకాయలు అవుతున్నాయి. అక్కడ ఒకటి తెల్ల కాకరకాయ, అక్కడ ఇంకొకటి ఉంది మధ్య ఇటు లోపల పక్కకి. అట్లా దాని పక్క అదే చిన్నగా, అదే కదా ఇంకొకటి పైన ఇక అటు సైడ్ ఉంది నాకు కనబడలేదు కానీ అదే బెండకాయ. ఎన్ని బెండకాయలు చూస్తున్నారా? దాని పక్క ఇంకా కొన్ని రోజులు అయితే హాఫ్ కేజీ, ఇంకా ఇంకో 2-3 అయితే పక్కన మంచిగా చూడు. అతని ముందు ఒకటి తెంపుతా, నేను తెంపేటప్పుడు ఇదిగోండి. ఇంకో 2-3 కలిపితే కేజీ బెండకాయలు, హాఫ్ కేజీ బెండకాయలు. ఇంకో 2-3 కలిపితే హాఫ్ కేజీ బెండకాయలు వెతుకు దొరుకుతాయి. అవి ఉంటాయి, అవి కనిపించాయి కానీ అవి ఒక లాస్ట్కి అవి ఒకటి బెండకాయలు ఎక్కడ పెట్టినా. ఇవన్నీ తోటకూరనే, ఇవన్నీ తోట. మునక్కాయ చూడండి పెద్దగా, చాలా పెద్దగా అయింది. మీ గొంతు అయింది, వాటర్ కాదు చలికి. మల్బెరీస్ అవుతున్నాయి. ఏమైనా తింటలే ఆకు ముందు నాకు ఎందుకు తెంపినావు? అది ఖర్చదే
ముందా పైన అది కాదు నీది పైన పిందెలకు పైన అల్బెరీస్ అవుతున్నాయి. ఇంకో మస్తు ఉండే మన దాకా ఇన్ని ఇక్కడ దోసకాయ ఒకటి ఇంకా కాలేదు. ఇంకోటి కూడా అయింది దోసకాయ. ఇదిగోండి ఇక్కడ ఈ దోసకాయ ఇది అయింది అంతే కదా. ఇంకోటి కూడా అయింది. అవునా దగ్గర నుంచి ఇదిగోండి, ఇదొక దోసకాయ. లోపల ఇంకోటి అవుతుంది ముందు. 3 ఉన్నాయి. బౌల్ అయిపోయింది తిన్ని. బౌల్ అయిపోయింది వేయాలి ఇంకా. ఇదొక దోసకాయ. ఇదిగోండి మన దగ్గర ఇక్కడ ఒక దోసకాయ ఉంది, ఇక్కడ ఒక దోసకాయ ఉంది. ఇంకా ఇగో ఇక్కడ ఒకటి చూసిన నేను. అక్కడ ఒకటి అక్క దోసకాయనా? అవో కింద ఒకటి కాలే కాలే కానీ దోసకాయ. ఇదిగోండి ఇక్కడ ఒకటి అవుతుంది. ఇక్కడ ఒకటి. ఇగో ఇక్కడ ఒకటి. చాలానే అవుతున్నాయి. ఇగో ఇది తెంపేసి. ఇవి అయినాయి. అది అయితే తెప్పేసారు సార్. చిన్న చిన్న అవుతున్నాయి, పెట్టినవి అయితే అన్నీ అవుతున్నాయి. పదటు పద. అక్కడ ఒకటి అవుతుంది, ఇంకా అక్కడ ఒకటి అవుతుంది. బాగానే ఇవి ఇక్కడ కూడా దోసకాయ. ఇక్కడ ఒకటి. ఇగో మమ్మ ఇప్పుడే అవుతున్నాయి. ఇగో ఇది ఇంతే. పద. ఇదిగోండి దోసకాయలు, 4 దోసకాయలు, 2 బెండకాయలు. తోటకూర అయితే ఇక తెంపితే మాత్రం ఏం తెలుతుంది కావచ్చు చాలా మందికి. కందికాయ చెట్లు కింద తోటకూర ఇదంతా తోటకూర. గింజలు. మీకు కావాలా? మీకు కావాలా? మీకు ఎవరికైనా కావాలా దోసకాయ? మంచి తోటకూర ఫ్రెష్, అసలు ఏ మందు comments. ఏం లేని పంట మంచిగా. లోపలంతా దోసకాయలు అవుతున్నాయి. ఈ చిన్న చిన్న అన్నీ మమ్మీ అదే వేసింది. పాలకూర గోర్చికుడికాయ వేసింది. గోర్చికుడికాయ పాలకూర రెండు ఉన్నాయి. ఇక్కడైతే గోర్చికుడికాయ ఉంది, ఇక్కడ నేను పాలకూర. ఇగో ఇక్కడ కూడా ఉన్నది. ఇక వంకాయలే, ఈ దోసకాయలకి దీంట్లో పెట్టేస్తున్నా. వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ గోర్చికుడికాయ చెట్లు. ఇవన్నీ అదివన్నీ వస్తాయో రావా అనేసి వేస్తే ఇవన్నీ గోర్చికుడికాయ చెట్లు. తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి చెట్లు. మిర్చి తోటలో మిర్చిలు మస్తు అవుతున్నాయి. చెట్లు అయితే సూపర్ అవుతుంది. లేపితే మాత్రం కిలో మిర్చిలు వెళ్తున్నాయి. మిర్చిలు ఇవన్నీ మిర్చి చూడండి ఎంత బాగా అవుతుంది మమ్మీ. అసలు భలే పెడుతుంది మమ్మీ అయితే అన్నీ ఓపిక. ఏ సమ్మర్లో కూడా కూరగాయలు కాస్తాయి అంటే గ్రేటే కదా. అసలు సమ్మర్లో కూడా కూరగాయలు అవుతున్నాయి. పెట్టుకుంటే రోజుకొకసారి నీళ్ళు పడితే అయిపోతుంది. మంచి వాళ్ళైతే మంచిగా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. మేము ఫస్ట్ ఓకే అనుకునే వాళ్ళం, ప్లేస్ ఉంటే మంచిగా ఉండు, మస్తు కూరగాయలు పెట్టుకునేటోళ్ళం. ప్లేస్ ఉంటే మంచిగా ఉండు, కూరగాయలు పెట్టుకునేటోళ్ళం. ఉన్నది పెట్టినారు. ఓకే అనుకునేటోళ్ళం. మొత్తం ఇక ప్లేస్ ఉంది, అసలు వదిలిపెట్టేది లేదు. ఇక కొంచెం ఇది ఇంకా కాలే గింజలు వేయలే. షార్ట్ తిన్నాను ఒకటి. నచ్చినాయి. ఇక ముందు ఉన్నాయి. ఇక ఇక్కడ ఎక్కడ అది అయినాయా? ఇక్కడ కూడా మిర్చిలు ఉన్నాయి. ఇంకా చిన్న చెట్టుకే కానీ చూడు చాలా మిర్చిలు ఉన్నాయి. ఇగో ఇటు సైడ్, ఇగో ఇటు వేరే రకం ఉన్నాయి మళ్ళీ చూడు. ఇది కొంచెం కాలే. అవి ముందు దాని పక్కన ఇదా కాలే. అవి వేరే రకం. ఇంకా కాలే. టమాటాలు కూడా ఉన్నాయి. ఇవి కొంచెం ఇట్లున్నాయి, తెంపేస్తున్నాం. ఎందుకంటే పందికొక్కలు ఉంచట్లేదు, ఎలుకలు ఉంచట్లేవు. అందుకే మమ్మీ ఇవి తెంపేసుకురమ్మంటుంది. ఇవి కూడా తెంపుకోవాలి. ముందు కచ్చా ఉన్నాయి. ఇవి అయితే కచ్చానే ఉన్నాయి. ఇంకున్నాయి ఇక్కడ టమాటాలు కానీ కనిపిస్తున్నాయి అని దగ్గర. ఇక్కడ టమాటాలు ఇంకొన్నాయి కానీ కచ్చా ఉన్నాయి. దీనికి ఉన్నాయి ఇక్కడ ఇవి చూపి. ఇదిగోండి ఇవన్నీ టమాటాలు కానీ కచ్చా ఉన్నాయి. ఇంకా తగ్గలే. ఇంకా కాలే. టేస్ట్ అమ్మ దాకా హాఫ్ కేజీ చెప్పావు కేజీ. ఇవి అబట అయితే పావు కేజీ ఎక్కువనే అవుతాయి. దగ్గర దగ్గర ఇవి మిర్చీలు. ఇక్కడ రండి, ఇట్రండి. మిర్చీలు అన్ని రకరకాల మిర్చీలు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో రావాలి. నాకు మమ్మీ వంకాయలు తీసుకొచ్చింది చూడండి, చాలా వంకాయలు. అవి ఈ చెట్లే ఉన్నాయి. అన్ని చెట్లు అన్ని వంకాయలు ఉన్నాయి. 3వ చెట్లు 2వ చెట్లు కానీ ఈ వంకాయ చెట్లకి అన్ని వంకాయలు వెళ్ళినాయి. ఇంకా మొన్న కూడా చాలా వెళ్ళినాయి. అందరికి తెప్పి పంపించిందట మమ్మీ. తక్కువ చెట్లు ఎక్కువ కూరగాయలు అంటే ఇది. అవును. మిర్చి ఇంకా కావాలి. మరి నేనైతే తెంపేసిన టక్కగానే 2 రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. 2 రకాలు చూపెట్టు. ఇది ఒక రకం ఉంది, ఇది వేరే. వైట్ అండ్ గ్రీన్, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ 2 ఉన్నాయి. వంకాయలు ఏం లేవు, ఇప్పుడే పడుతున్నాయి కింద. పర్పుల్ గ్రీన్ గ్రీన్ ఉంది, ముళ్ళు ఉన్నాయి. ఇవ్వండి. ఇవి వంకాయలు ఇవి చాలా ఇప్పుడే పూలు పడుతున్నాయి కింద. ఇక్కడ ఒకటే అవుతుంది వంకాయ.
మెల్లగా ముళ్ళు ఉన్నాయి. అవును, గుర్తు ముళ్ళు ఉన్నాయి. ఒకటే వంకాయ తెప్పేటప్పుడు ఏంటి మళ్ళీ చూపెట్టు. ఇప్పుడు తెంపేటప్పుడు ఒకటి తీసుకో. ఇది సీతాఫలం చెట్టు. సీతాఫలాల చెట్లు అవి. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, మిర్చీలు, ఇంకా దోసకాయలు ఇంకా చూపిస్తా. ఇక ఇవన్నీ గోరుచిక్కుడుకాయ చెట్లు చూపించిన కదా. ఇప్పుడే వస్తుంది బీరకాయ, ఫోటో ఇప్పుడే వస్తుంది బీరకాయ. ఇవన్నీ చూడండి, ఇదంతా తోటకూరనే. తెంపాలే కానీ వాళ్ళు తెంపేటోళ్ళకి క్యాస్ట్ వస్తుంది. ఇవన్నీ అలసింతకాయలు ఉంటాయి కదా, బీన్స్, లాంగ్ బీన్స్. బీన్స్. వాము, వనం వనం. మనం ఏదో ఒక 10 గల గింజలు పంపిస్తేనే ఇంత పెద్ద వనం అయింది. బీన్స్ గోరుచిక్కుడుకాయ అవుతుంది పెట్టు దీనికి. కనిపిస్తుంది నేను జూమ్ చేస్తలేనా? గోరుచిక్కుడుకాయ ఇవన్నీ లాంగ్ బీన్స్. ఇంకా బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు ఇవి ఎక్కువ కావండి, అందుకే తెంపేస్తున్నా. ఇక్కడ ఒకటి భలే అవుతున్నాయి. అయ్యో సగం నుంచి ఎరిగింది కదరా. పైన తెంపాయి. అది కత్తెర ఉంటే బాగుండు, కత్తెర తీసుకుపోయిన. బీరకాయలు మొదలకెళ్ళి కట్ అయిపోతున్నాయి. అవి కూడా తెంపాలి, అది దానికి కూడా వెళ్తుంది. ఇది ఎడ కట్ అవుతుంది. ఇగో ఇదే నాకు ప్లేట్. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, ఇక్కడ ఒక బీరకాయ ఉంది. కనిపిస్తలే అది. ఇంకా పిందెలు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇగో ఇక్కడ ఒక పిందె, ఇక్కడ ఒక పిందె, ఇగో ఇక్కడ. ఇక్కడ ఒక పిందె, ఇంకా చిన్న ఉంటుంది. రెండు చిన్న వేడివేడిగా ఉంది. వేడైతుంది ఆల్రెడీ. 2 మినిట్స్ ఆగు. బీరకాయలు అటు ఇంకా కట్ చేద్దాం కదా. ఇవి ఇంతే, బీరకాయలు ఎక్కువ కావాలంటే ఇంత చిన్నవి. బెల్ పేపర్స్ చూపి. ఇవి రెండే పద. అవి అమ్మమ్మని అడుగు. మమ్మీ ఇది అయిందా? అదే ఏం చేస్తున్నావమ్మా? రొట్టెలు చేస్తున్నాను. చూడు ఇట్లా చిన్నది ఏమన్నా జామకాయలక అవి ఇక్కడ ఒక బీరకాయ. దేశావాలి కదా అమ్మమ్మ. ఇది బీరకాయలు ఇంకా ఉన్నాయి. ఇంకో 2 రోజులు ఆగితే ఇంకా చాలా బీరకాయలు. బీరకాయలు కాదు, వేరే కూరగాయలు కూడా వెళ్తాయి. అవును, బీరకాయలు ఇవి. బీరకాయలు తెంపదండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇదిగోండి ఇవే కొన్ని బీరకాయలు, బెండకాయలు, దోసకాయలు, కొన్ని టమాటాలు, మిర్చి. ఇవైతే అయినాయి. మమ్మీ కూడా చూడండి ఎంత మంచిగా కూర్చొని రొట్టెలు చేస్తుందో చూడండి. మమ్మీ అయితే మంచిగా జొన్న రొట్టెలు చేస్తుంది. చెల్లె రోజు నైట్ జొన్న రొట్టెలు తింటుంది, అందుకే మమ్మీ జొన్న రొట్టెలు చేస్తుంది. బయట పొయ్యి మీదనే కూర్చొని చేస్తుంది మమ్మీ. మమ్మీకి మునక్కాయలు తెంపుతా, చూపిస్తారండి. ఎటు మమ్మీ? ఇగో మునక్కాయ చెట్టు ఎన్ని మునక్కాయలు చూపిస్తారండి. ఇక అరటి చెట్టు. మునక్కాయ చెట్టు ఎంత పెద్ద ఉందో, పైకి బిల్డింగ్ పైకి. రండి రండి రాదా. మునక్కాయలు కూడా అయినాయి. మునక్కాయ ఇది ఒక్కటే కాదు, పైకి రండి పైకి రండి. చాలా ఎక్సైటెడ్. చూడండి ఎన్ని మునక్కాయలు, చూపిస్తా. చూడండి ఎన్ని మునక్కాయలు దగ్గర నుంచి. చీకటి అయిందండి. ఇవ్వండి, ఇగో ఇక్కడ చూస్తున్నారా ఎన్ని మునక్కాయలు. ఇవ్వండి, ఒక 100-150 ఉంటాయి. 100-150 ఉంటాయి. అవును, ఇదిగోండి మునక్కాయలు. అనిపిస్తుందా లాస్ట్ ఫైనల్గా ఎన్ని మునక్కాయలు. తెంపేటోళ్ళు తినేటోళ్ళు ఉండాలి కానీ ఫుల్ మునక్కాయలు. చెట్టుకు మొత్తం నాకు పండుగ. ఫుల్ మునక్కాయలు. ఎన్ని మునక్కాయలు ఉన్నాయి కదా బేట, తెంపుతా పట్టుకో. ఇంతసేపు ఆన్లోనే ఉండేనా మమ్మీ? లేదా మునక్కాయలు ఇప్పటికి 3 చాలా ఉన్నాయి తెంపాలంటే. ఇప్పటికి ఇంకా కాలేదు అవి. అంటే ఇంకా ఇవి 3 తెంపినా అంటున్నా. ముందు సైడ్ ఉన్నాయి. నిన్ననే కాలే అన్నవి వాళ్ళకైనాయి. మనవి కూడా మంచిగా అయినాయి, ఇన్ని కాకుండా. ముందు కొంచెం మంగా అవి తెంపాలి. చెప్పులు ఇచ్చేసి అన్ని తెంపు. అన్ని మనకి ఎలా చూస్తున్నారా? ఓ మై గాడ్, అదే ఇంకా ఉన్నాయి.
మెల్లగా ఇరిగిపోతుంది కొమ్మ. కిలో కిలో ఉన్నాయి అంది. ఇవన్నీ 200లకు అమ్ముడు పోతాయి. ఇవి ఇప్పుడు తెంపినాయే. 40కి 3 అంటే ఏమన్నా తక్కువ. తెంపు. ఫోటో చెవులో మంచిగా ఉంది అవి. ఇటు ఇటు. ఇవన్నీ తెంపేసిన. చూసిరా ఎన్ని మునక్కాయలు కౌంట్ చేద్దాం కిందకి వెళ్ళి. ఇవన్నీ తెంపేసిన. నువ్వు కనిపిస్తలేవు. భయం అవుతుంది వీడియో. అరే షార్ట్లు ఇదిగోండి. అందులో అయితే తీసుకొచ్చేసినాము. చూసారు కదా అమ్మ అయితే చూసి షాక్ అయింది. బా అమ్మ అని అమ్మ చెల్లి ఇలా వాళ్ళ రోజు కానీ తెంపుకొస్తే ఇంకా ఎన్ని కనబడతాయి కదా. ఎన్ని మునక్కాయలు, బీరకాయలు ఇదిగోండి, దోసకాయలు, తర్వాత బెండకాయలు, టమాటా, మిర్చి. ఇంకా తోటకూర ఉంది. చాలా ఉంది తోటకూర. ఇది ఫోటో తీసేయను కాడు. ఇలా అవును వంకాయలు మొన్న తెంపిరట. ఏంటమ్మా వంకాయలు మొన్న తెంపిరా కిలో? మాకేం తెలుసు నువ్వు వస్తావని చెప్పేసి. మీకు తెలియదు కదా, లేకపోతే ఉంచేటోళ్ళు కదా. ఆ రోజు మధ్యాహ్నమే తెంపిన. ఫోటో తీసేయి. చపాతీ అంటే చపాతీ ఆయుర్గా కొట్టి చపాతీ ఇవ్వాలి. అయితే ఏమైతే ఏం చెప్తాం మరి? నాకు కావాలంటే ఇంకా సగం చపాతీ కొడతావా? ఆడుకుంటాడు అప్పుడు నువ్వు చెప్పండి ఫోటోది. ఇవైతే కూరగాయలు అయితే అన్ని తెంపేసిన. అమ్మ కూడా జనరేట్ వేసింది అనమాట. ఇవే ఇంకా తోటకూర తెంపాలి కానీ ఇంకా ఒక పిండి కావాలని. ఏ చాలు రొట్టె అయిపోయింది అది. చింపేసినాం అమ్మ. మళ్ళీ కూరగాయలు అయితే అన్ని తెంపేసినాం. తోటకూర తెంపాలి ఇంత అవుతుంది. ఇక అది ఎవరైనా ఊకే తిని అందరికి బోర్ కొడుతుందని తోటకూర తెంపలేదు. అది అప్పుడే అప్పుడే తోటకూర తెంపుకొని తిందామని ఇంకా తెంపలేదు అనమాట. ఇదే వీడియో వచ్చేసి ఇంకా 2 కాకరకాయలు ఉన్నాయి. అవి కాలే. ఇంకా 2 కాకరకాయలు, బీరకాయలు, మళ్ళీ బెండకాయలు, వంకాయలు ఒకసారి అయితే గొచ్చికుడికాయ కూడా అయితే. వంకాయలలో 4 రకాలు ఉన్నాయి. అవును ఇవన్నీ ఇంకోసారికి అయితే అప్పుడు మీకు హార్వెస్ట్ వీడియో పెడతాను. ఇవి అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. బాయ్ అమ్మ. బాయ్ చెప్పు. బాయ్. ఊసుక చుట్టూ ఉన్నది మాది పొయ్యి ఇట్లా ఉన్నది. పొయ్యి అక్కడ ఉండే ఫస్ట్ ఇక్కడ పెట్టేసి నేనంతా నీట్గా చేయించిన ఇదంతా. పెద్ద బిడ్డ వస్తేనే అన్ని అవుతుంది. లేకపోతే ఏం కాదు ఆడనే ఉంటుంది అంటాం. వచ్చినప్పుడు పని అవుతుంది. ఇదంతా కూడా బండలు వేరే పెట్టిస్తాము. ఇంక ఇప్పుడు మొత్తం అట్లా పెట్టుకున్నాం. మట్టి ఇది ఎట్లనే ఉంటుంది. తర్వాత పొయ్యి కూడా ఇదే అండి. బాయ్ అమ్మ. బాయ్. మా బిడ్డ కొత్తగా చూసేటోళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా. సర్ప్రైజ్ చేసుకోండి. లైక్ చేయండి. వాళ్ళు ఉన్నారు కదా మీరు చూస్తేనే కొద్దిగా. సరే అండి బాయ్. షార్ట్ తీరా